గ్రేటర్ సిటీ పరిధిని మరింత విస్తరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర సర్కార్. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక విలీనంతో ఏర్పడిన విస్తృత ప్రాంతాన్ని సిటీ ఆఫ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా తెలుపుతూ సిఎస్ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జీవో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ చట్టం 1955 కు సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విలీన ప్రక్రియ కోసం ప్రభుత్వం చట్టపరంగా కీలక మార్పులు చేసింది. ఇందుకోసం మంత్రివర్గంలో డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకోగా వాటికి సోమవారం గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో వరుసగా 3 ఆర్డినెన్స్లను సర్కారు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి అందిస్తారు. యాదగిరి, గ్రేటర్లో విలీన ప్రాంతాల జీవోకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో, ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్డు బయట తర్వాత ఔటర్ రింగ్ లోపల ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలు తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం 20 మున్సిపాలిటీలు ఉన్నాయి, 7 మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్లు ఉన్నాయి. అంటే మొత్తం 27 మున్సిపల్ సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా ఆ జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చాలా వేగవంతం చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏదైతే ముసాయిదా ఉంటుందో దీనికి గవర్నర్ నుంచి కూడా ఆమోద ముద్ర 2 రోజుల క్రితమే వచ్చింది. సో ఆమోద ముద్ర రాగానే వెంటనే దీనికి సంబంధించినటువంటి గెజిట్ ను కూడా నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 27 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ఇవన్నీ కూడా ఈ నెల 2 నుంచే ఈ అమల్లోకి వస్తాయి. 2 నుంచే ఈ అమలుకు సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా 2 నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఈ ఉత్తర్వులు కూడా ప్రభుత్వం పేర్కొన్నది. సో మొత్తానికి ఇక 27 మున్సిపాలిటీలు, అంటే ఇందులో 20 మున్సిపాలిటీలు తర్వాత మిగతా 7 మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం 27 కూడా ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ లోనే పనిచేయనున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇవి వస్తాయి. కాబట్టి ఇక ఈ నెల 2 నుంచి పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుందో, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఎట్లా ఉంటుందో మొత్తం కూడా జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ లోనే ఈ మున్సిపల్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్లు కూడా పనిచేయనున్నాయి. ఇక దీనికి సంబంధించి ఎప్పుడైతే నిన్న ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే జిహెచ్ఎంసీ కూడా ఈ మున్సిపల్ సంబంధించినటువంటివి తర్వాత ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి తర్వాత ఉన్నటువంటి అధికారులు ఈ పాలనకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఆధీనంలోకి తీసుకున్నది. తర్వాత ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో తర్వాత ఈ బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్స్ డీటెయిల్స్, సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే ఇక పనిచేయనున్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి, జిహెచ్ఎంసీ ఎట్లాంటి విధులు ఉంటాయో సేమ్ అదే తరహాలో ఇక ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ మున్సిపాలిటీలు పనిచేయనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులను కూడా ప్రభుత్వం జిహెచ్ఎంసీ నియమించింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బందికి సంబంధించి ఎవరు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు అనే దాని పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్నారు. కాబట్టి ఇక నుంచి ఇక మున్సిపాలిటీలు ఉండవు, తర్వాత మున్సిపల్ కి సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్లు ఉండవు. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా 27 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనే పనిచేయనున్నాయి. జ్యోతి.